మీకు తెలుసా రెస్టారెంట్స్ లో ఫుడ్ తినే వాళ్ళు చాలా మంది ఈ కామన్ మిస్టేక్ చేస్తున్నారు. ఏంటి సార్ అది? మన హైదరాబాద్ లో ఏకంగా 74,000కు పైగా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. రిపోర్ట్స్ ప్రకారం హైదరాబాద్ లో ప్రజలు నెలకు యావరేజ్ గా 7 సార్లు బయట ఫుడ్ అంటే రెస్టారెంట్స్ కి వెళ్లి తినడం లేదా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటున్నారట. అయితే రెస్టారెంట్స్ లో ఫుడ్ తిన్నాక బిల్లు కట్టేటప్పుడు చూస్తే అందులో ఫుడ్ ఐటమ్స్ GST తో పాటు 5 to 10% సర్వీస్ ఛార్జ్ కూడా వేస్తుంటారు. కానీ CCPA సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 2022 గైడ్ లైన్స్ ప్రకారం ఈ సర్వీస్ ఛార్జ్ పే చేయడం అనేది పూర్తిగా వాలంటరీ అండ్ ఆప్షనల్. రెస్టారెంట్స్ ఆటోమేటిక్ గా బిల్లో యాడ్ చేయకూడదు, ఇంకేదో పేరుతో కలెక్ట్ చేయకూడదు అండ్ ఖచ్చితంగా కట్టాలని కస్టమర్ ని ఫోర్స్ కూడా చేయకూడదు. అయితే రీసెంట్ గా కొద్దిమంది నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ లో కంప్లైంట్ చేయడంతో CCPA 27+ రెస్టారెంట్స్ పై యాక్షన్ తీసుకొని 50,000 వరకు ఫైన్ విధించింది. సో మీరు రెస్టారెంట్స్ లో తిన్న తర్వాత బిల్ కట్టే ముందు ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ అందులో సర్వీస్ ఛార్జ్ కూడా యాడ్ చేసి ఉంటే పొలైట్ గా రిమూవ్ చేయమని అడగవచ్చు. వాళ్ళు ఒప్పుకోకపోతే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ 1915 కి కంప్లైంట్ కూడా చేయవచ్చు. మిగిలిన బిల్ అంటే ఫుడ్ అండ్ 5% GST మాత్రం పే చేస్తే సరిపోతుంది. ఇక నుండి మీ రైట్స్ ని యూజ్ చేయండి, స్మార్ట్ గా బిల్ పే చేయండి. ఈ వీడియోని బయట ఫుడ్ ఎక్కువగా తినే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.